హాయ్ వ్యూయర్స్, ఇప్పుడు మనం వచ్చేసాం అహ్మదాబాద్ లో ఉన్న సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఉన్నామండి. యూనివర్సిటీలో ఎక్కువ మంది మన తెలుగు విద్యార్థులే ఉన్నారు. సో ఇక్కడ గుజరాతీ వాళ్ళతో కంపేర్ చేస్తే తెలుగు వాళ్ళే అత్యధికంగా ఇక్కడ చదువుకోవడానికి రావడానికి కారణం ఏమిటి, అసలు ఏంటి యూనివర్సిటీ స్పెషాలిటీ, ఈ విషయాలన్నీ కూడా మనం లోపలికి వెళ్ళిన తర్వాత పూర్తిగా అన్ని చూపిస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక మంచి లాగ్ కూడా చేస్తాను. ఈ యూనివర్సిటీకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. సో ఈ యూనివర్సిటీలోకి జస్ట్ ఇలా ఎంటర్ అయిన వెంటనే కూడా మనకి ఇక్కడ యూనివర్సిటీ చార్ట్ మొత్తం కూడా మనకి లేఅవుట్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. టోటల్ గా 84 acres లోని యూనివర్సిటీని బిల్డ్ చేయడం జరిగింది. సో ఏ బ్లాక్స్ ఎక్కడ ఉంటాయి ఏంటి అనే విషయం మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే ఇక్కడ లేఅవుట్ చూస్తే మనకి అర్థమైపోతుంది. సో ఇక్కడే ఎందుకు మన విద్యార్థులు చదవాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులకు ఎక్కువ భరోసా కల్పిస్తారు యూనివర్సిటీ వాళ్ళు. ఎందుకంటే కంపేర్ టు మన సౌత్ యూనివర్సిటీస్ ని కంపేర్ చేసుకునేటప్పుడు ఊరు చివరిలోని యూనివర్సిటీ అంటే కొన్ని ఎకరాలు మనం చూపించాల్సిన నెసిటీ ఉంటుంది కాబట్టి ఊరు చివరిలోనే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో అక్కడ యూనివర్సిటీస్ లోని ఎక్కువగా మనకి డ్రగ్ అడిక్ట్ అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ వేరాజ్ ఇక్కడ మనం చూసుకునేటప్పుడు అహ్మదాబాద్, గుజరాత్ లాంటి ఈ స్టేట్స్ లో ఏంటంటే అసలు ఎక్కడ కూడా మాదక ద్రవ్యాలు కానివ్వండి, డ్రింక్ కానివ్వండి, సో మాంసాహారాలు కానివ్వండి, ఇవేవి కూడా పిల్లలకి దొరికే ఛాన్స్ అస్సలు ఉండదు. ఇక్కడ బయటను కూడా దొరకడానికి అవకాశం ఉండదు. సో అంత డిసిప్లైన్డ్ గా ఇక్కడ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ గుజరాత్ స్టేట్స్ లోని చదువుకోవడం వల్ల ఎక్కువగా పిల్లలు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్ గా ఎదగటానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి కైండ్ ఆఫ్ ఒక మైండ్ సెట్ ని ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి బిల్డ్ చేయడం జరుగుతుంది. అందుకే ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఎక్కువగా ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతూ ఉంటారన్నమాట. సో ఎవరైనా పేరెంట్స్ వచ్చేటప్పుడు కూడా విత్ పర్మిషన్ తోటే వాళ్ళని కలవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళాలి అని అనుకుంటారో ఊర్లో, అప్పుడు కూడా పర్మిషన్ తీసుకొని వెళ్ళడానికే ఉంటుంది కాబట్టి సో తల్లిదండ్రులు ఎవరూ కూడా భయపడాల్సిన నెసిటీ అస్సలు ఉండదన్నమాట వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విషయంలో. అండ్ మనం ఎంటర్ అయిన వెంటనే కూడా మనకి స్టార్టింగ్ లో యూనివర్సిటీ చాలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి సో పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు ఒక బైక్స్ ని కూడా తయారు చేశారు, లైక్ బైసైకిల్స్ అన్నమాట. సో వాళ్ళ ఇన్నోవేషన్స్ అవి కూడా నేను మీకు చూపిస్తాను, పదండి. యూనివర్సిటీలో ఎంట్రన్స్ గేట్ దగ్గరే మనకి ఈ బైసైకిల్ స్టేషన్ అని ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలే దీన్ని క్రియేట్ చేయడం జరిగింది అనమాట. సో వాళ్ళ ఇన్నోవేషన్సే. మనం చూస్తే ఈ బైసైకిల్స్ అన్ని కూడా గేర్ బైసైకిల్స్, వెరీ నైస్ థాట్ అని చెప్పాలి. సో వాళ్ళంతా వాళ్ళే క్రియేట్ చేసుకొని ఒక బైసైకిల్ స్టేషన్ అనేది పెట్టుకోవడం అనేది చాలా బాగుంది. అండ్ దీని తర్వాత మనకి పక్కనే క్యాఫ్టేరియా కూడా వచ్చేస్తుంది అనమాట. సో బయటికి చెప్పాను కదా, బయటకు వెళ్లాల్సిన నెసిటీ లేకుండా అన్ని కూడా మనకు లోపలే ఉంటాయి. సో క్యాఫ్టేరియా కూడా పక్కనే ఉంది. సో నెక్స్ట్ మనం ఇంజనీరింగ్ బిల్డింగ్ కి వెళ్ళిపోదాం. సో మనం ఎంటర్ అయిన తర్వాత వెంటనే ఆపోజిట్ లైన్ లోనే మనకి ఇంజనీరింగ్ బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది మొత్తం అన్ని కూడా ఇంజనీరింగ్ బ్లాక్సే. ఇంజనీరింగ్ లో అన్ని బ్రాంచెస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. బట్ మోస్ట్లీ ఏంటంటే సివిల్, మెకానికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ వీటి మీద ఎక్కువగా అడ్మిషన్స్ అనేవి ఈ యూనివర్సిటీలో జరుగుతుండటం విశేషం అని చెప్పుకోవచ్చు. ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ కూడా ఇటీవల కాలంలో ఎక్కువ మంది తీసుకుంటున్నారు. ఎందుకంటే దానికి స్కోప్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అట్ ద సేమ్ టైమ్ మెకానికల్ ఇంజనీరింగ్ కూడా ఇన్ ఫ్యూచర్ లో దాంట్లో కూడా ఏఏ వచ్చి జనరేట్ అవుతుంది కాబట్టి సో అన్నిట్లో కూడా ఫ్యూచర్ చాలా బాగా ఉంటుంది. అండ్ కన్స్ట్రక్షన్ సైడ్ వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటూ ఉంటున్నారనమాట. సో అది కూడా ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఎక్కువగా భూమి ఉన్నటువంటి సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇదంతా కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ అనమాట. సో అడ్మిషన్ ప్రాసెస్ ఏ రకంగా ఉంటుంది ఏంటంటే కేవలం మనం ఇంటర్ మార్క్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంటర్ మార్క్స్ ఎవరైతే బాగా వస్తుందో సో వాళ్ళు ఏ కోర్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా వాళ్ళు సజెస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఇంజనీరింగ్ బ్లాక్స్ కి సంబంధించింది. పక్కనే పాలిటెక్నిక్ బ్లాక్ కూడా ఉందన్నమాట, పాలిటెక్నిక్ చేయాలనుకునే వాళ్ళకి. అండ్ దీనికి దగ్గరలోనే మనకి మెడికల్ కాలేజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి.
ఈ యూనివర్సిటీలో మనకి సూపర్ కంప్యూటర్ అనేది అవైలబుల్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ డ్రోన్ కూడా పిల్లలు తయారు చేయడం జరిగింది వాళ్ళ రీసెర్చ్ పర్పస్ అనమాట. సో ఫస్ట్ నేను డ్రోన్ చూపిస్తాను, అది ఏ రకంగా మనం పనిచేస్తుంది, సో వాళ్ళ ఇన్నోవేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటని చూపిస్తాను. ఆఫ్టర్ దట్ మన సూపర్ కంప్యూటర్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ చూస్తే మనకి అన్ని రకాల డ్రోన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఎక్స్పెరిమెంట్ చేసి రీసెర్చ్ చేసి క్రియేట్ చేసిన డ్రోన్ ఇదే అనమాట. మామూలుగా మనం వీడియో పర్పస్ అవన్నీ యూజ్ చేసే డ్రోన్స్, ఈ చిన్న చిన్న డ్రోన్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, మనం చూడొచ్చు ఈ కంప్లీట్గా ఈ డ్రోన్స్. సో వాటి సైజ్ కావచ్చు, వెయిట్ కావచ్చు, రేంజ్ అండ్ ఫ్లైట్ టైమ్ ఇవన్నీ కూడా అక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఈ డ్రోన్ స్పెషాలిటీ ఇది ఏంటి అని అంటే స్పెషల్లీ అనమాట, ఇప్పుడు ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వ్యవసాయంలో యూజ్ చేయడానికి ఉపయోగపడే విధంగా ఈ డ్రోన్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో ఏదైతే ఎరువులు జల్లుతారు, స్ప్రే చేస్తూ ఉంటారు, సో ఇవన్నీ ఏంటంటే మాన్యువల్గా చేసేటప్పుడు వాళ్ళు కొంచెం ఎఫెక్ట్ అవుతారు, వాళ్ళ హెల్త్ కూడా పాడవుతూ ఉంటుంది కదా ఫార్మర్స్కి. సో అలాంటి ఇబ్బంది లేకుండా డ్రోన్ సాయంతో ఇవన్నీ చేయడానికి వీలుగా ఉండేటట్టు ఒక ఫార్మర్కి ఉపయోగపడే విధంగా ఈ డ్రోన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇది మనం ఇక్కడ చూస్తే స్ప్రే చేసుకోవడానికి అవైలబుల్గా ఉండేటట్టు ఇక్కడ ఒక ట్యాంకర్ కూడా పెట్టారు. సో జస్ట్ మనం అక్కడ నిలబడి జస్ట్ మిషన్ ద్వారా మనం చేసుకోవడానికి అవైలబుల్ ఉండేటట్టుగా డ్రోన్ని క్రియేట్ చేశారు. సో ఇంకా ఫ్యూచర్లో మనం చూసుకున్నట్లయితే రైతులకు ఎటువంటి కష్టాలు లేకుండా సో అదర్స్ కంట్రీస్లో ఎలా అయితే చేస్తున్నారో ఆల్మోస్ట్ అలానే వచ్చింది. అలాంటి టెక్నాలజీస్ అన్నింటినీ కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు ఇప్పుడిప్పుడే. సో అలానే ఈ డ్రోన్ను కూడా మేబీ చేసుకోవచ్చు. సో దానికోసమనే క్రియేట్ చేశారు. ఆసమ్గా ఉందండి వాళ్ళ టెక్నాలజీ మాత్రం చాలా సూపర్. సో ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కావచ్చు, రీసెర్చ్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్కి ఎంత బాగా హెల్ప్ చేస్తున్నారు. సో ఇన్నోవేషన్స్ కోసము మనకు అర్థమవుతుంది దీన్ని చూస్తేనే. ఇది సూపర్ కంప్యూటర్ ఉన్న చోటండి. సో మనం చూడొచ్చు సూపర్ కంప్యూటర్స్ని. సూపర్ కంప్యూటర్స్ అంటే ఏంటో అని అనుకుంటారు. జనరల్లీ మనం యూజ్ చేసే ల్యాప్టాప్స్ కావచ్చు, డెస్క్టాప్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక 8 to 12 GB ర్యామ్ వరకు ఉంటే, వేరేస్ సూపర్ కంప్యూటర్స్ దగ్గరకు వచ్చేసరికల్లా 96 GB ర్యామ్ ఉంటుందండి. సో సింపుల్గా చెప్పాలి అని అంటే ఈ నార్మల్ కంప్యూటర్స్ ఒక గంటలో చేసేటువంటి పనిని ఇవి ఒక సెకండ్లో చేస్తాయి అన్నమాట. సో రీసెర్చ్ పర్పస్ వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. ఇది కేవలం ఒక ప్రాసెసర్ కాదండి, కొన్ని వేల ప్రాసెసర్లు ఒకే సెకండ్లో పనిచేయడం అనమాట. అదే సూపర్ కంప్యూటర్ అంటే. రీసెర్చ్ పర్పస్ ఇది యూజ్ చేస్తారు. అందుకే ఈ కంప్యూటర్స్ చూపించడానికి ఇక్కడ తీసుకొచ్చాను. చూస్తున్నారు కదా అంత పెద్దగా ఉంటాయి సూపర్ కంప్యూటర్స్ అనేవి. సో నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఏంటనేది చూద్దాం పద. ఇప్పుడు మనం యాపిల్ ల్యాబ్కి వచ్చేసామండి. మన చేతిలో ఉండేటువంటి యాపిల్ ఫోన్స్ కావచ్చు, మ్యాక్ కావచ్చు, సో ఐప్యాడ్స్ కావచ్చు, ఇవన్నీ ఇంత స్మార్ట్గా ఎంత ఫాస్ట్గా ఎలా పనిచేస్తాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? సో వాటి వెనుక ఉన్నటువంటి బ్రెయిన్ సెంటర్సే యాపిల్ ల్యాబ్స్ అండి. ఈ యాపిల్ ల్యాబ్స్ మనకి iOS మొబైల్ అప్లికేషన్స్ అనేవి స్టూడెంట్స్ ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది యాపిల్ ల్యాబ్. ఇంతకు ముందు నేను iOS అప్లికేషన్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ల్యాబ్స్ని చూపించాను కదా. సో ఇప్పుడు ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ల్యాబ్స్కి మనం వచ్చేసామండి. సో ఇక్కడ ఆండ్రాయిడ్లోని బోల్డ్ అండ్ అప్లికేషన్స్, కొత్త అప్లికేషన్స్ వచ్చేటప్పుడు మనకి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. టెక్నాలజీ పెరుగుతుంది, వాటి అన్నిటిని యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా. బట్ ఆ అప్లికేషన్స్ ఏ రకంగా డెవలప్ చేస్తారు అవన్నీ కూడా ఈ ల్యాబ్స్లోనే జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది మొత్తం అంతా కూడా ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ల్యాబ్ ఇది. సో ఇప్పుడు మన బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఎంజీ కార్. ఈ ఎంజీ కార్ పెట్రోల్ ఇంజిన్ అనేది ఇక్కడ ఉంది. సో మెకానికల్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఇంటర్న్షిప్స్ కి వేరే కంపెనీస్ కి వెళ్లాల్సిన నెసెసిటీ లేకుండా కొన్ని కంపెనీస్ తోటి వాళ్ళే టైఅప్ పెట్టుకోవటం వల్ల రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ను పొందడానికి అవకాశం ఉండేటట్టు వాళ్ళే చూసారు కదా ఎంజీ కంపెనీ వాళ్ళతో వాళ్ళు టైఅప్ పెట్టుకున్నారు. సో ఎంజీ కార్ ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు పెట్టడం జరిగింది. సో వాళ్ళ ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే డైరెక్ట్ గా వచ్చి వీళ్ళని టీచ్ చేయడం కూడా జరుగుతుంది. సో దట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి వాళ్ళకి రియల్ టైమ్
ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. సో దట్ రేపు పొద్దున్న ఇమ్మీడియట్గా 4th ఇయర్ అవ్వగానే వాళ్ళు ఎనీ ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి ఎలాంటి కష్టం కూడా అనిపించదు. ఎందుకంటే అప్పటికే ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి కష్టంగా కూడా అనిపించదు. సో ఇంటర్న్షిప్స్ జనరల్లీ వేరే యూనివర్సిటీస్ మనం చూసేటప్పుడు 3rd ఇయర్ ఆర్ 4th ఇయర్ ఇంటర్న్షిప్స్ వేరే కంపెనీస్కి పంపిస్తూ ఉంటారు. అలాంటి నెసెసిటీ లేకుండా ఇక్కడే అరేంజ్ చేయడం, కంపెనీస్తో టైఅప్ పెట్టుకోవడం వల్ల ఇది సాధ్యం అవుతుంది అనమాట. సో చూస్తున్నాం కదా, ఇది పెట్రోల్ ఇంజిన్. చూస్తున్నారు కదా, నాకు రైట్ సైడ్లో మెడికల్ కాలేజ్ ఉంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే మనకు హాస్పిటల్ అనేది ఉందండి. సో రెండు కూడా ఇలా పక్క పక్కన ఉండటం వల్లే స్టూడెంట్స్కి ఇది వన్ ఆఫ్ ది బిగ్ అడ్వాంటేజ్ అని మనం చెప్పుకోవచ్చు. నాట్ ఓన్లీ ఎంబీబీఎస్ అండి ఇక్కడ, సో ఆయుర్వేద ఉంది, హోమియోపతి కూడా, సో ఈ బీడిఎస్ నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది, డెంటల్ ఉంది. సో అన్ని కూడా పక్క పక్కనే ఉన్నాయి అనమాట కాలేజెస్ అన్ని కూడా. సో చెప్పాను కదా, యూనివర్సిటీలో ఇది ఉంది అది లేదు అని లేకుండా ఆల్ కోర్సెస్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అందుకే బయట దేశాల నుంచి కూడా వచ్చి విద్యార్థులు ఇక్కడ జాయిన్ అయ్యడం అనేది జరుగుతుంది. సో చూస్తున్నారు కదండి, 10,000+ స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్నారు అండ్ 1,300+ ఫ్యాకల్టీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నారు. సో ఫ్యాకల్టీస్ కి ఇక్కడ క్వార్టర్స్ కూడా లోపలే, అంటే క్యాంపస్ లోపలే ఫ్యాకల్టీస్ కూడా క్వార్టర్స్ ఉన్నాయి. సో ఉండాలనుకునే వాళ్ళు ఈ క్వార్టర్స్ లో కూడా ఉంటారు. సో పక్కనే ఉంటుంది కాబట్టి ఎనీ టైమ్ ఫ్యాకల్టీ అందుబాటులో ఉండటానికి ఛాన్స్ కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. ప్లేస్మెంట్స్ విషయానికి వచ్చేటప్పుడు 100+ ఇండస్ట్రీస్ తోటి వీళ్ళు టైఅప్ ఉన్నారు కాబట్టి 100% ప్లేస్మెంట్ అనే వర్డ్ ని వీళ్ళు యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఇంకా హాస్టల్స్ మనం చూస్తే క్యాంపస్ లోపలే హాస్టల్స్ ఉన్నాయని చెప్పాం కదా, సో అవన్నీ కూడా గర్ల్స్ హాస్టల్స్ అనమాట. చుట్టూతో మనం చూసుకోవచ్చు. సో బయట ఉండాల్సిన నెసెసిటీ లేదు. ఆడపిల్లలను పంపించేటప్పుడు భయపడుతూ ఉంటారు, బట్ వాళ్ళకి సంబంధించినటువంటి హాస్టల్స్ బయట లేకుండా ఇన్ క్యాంపస్ మనం చూడొచ్చు. హాస్టల్స్ చాలా బాగున్నాయి, రిచ్ గా కనిపిస్తున్నాయి హాస్టల్స్ అన్ని కూడా. అండ్ బాయ్స్ హాస్టల్ కూడా ఇక్కడే ఉంది, పక్కనే ఉంది. సో గర్ల్స్ అండ్ బాయ్స్ రెండు హాస్టల్స్ కూడా పక్కనే ఉన్నాయి. చాలా డిసిప్లైన్ గా ఉంటుంది. సో మొత్తం యూనివర్సిటీ అంతా చూస్తే చాలా విశాలంగా కనిపిస్తుంది. యూనివర్సిటీ మొత్తం అంతా కూడా చెట్లతో నిండిపోయి ఉంటుంది. సో ఒక మంచి మనకి ఆక్సిజన్ కూడా ఇక్కడ వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. అంత మంచి అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంది. సో ప్రెసెంట్ మనం సౌత్ మెస్ లో ఉన్నాం అనమాట. సో నార్త్ వాళ్ళకి సపరేట్ గా ఫుడ్ అండి, సౌత్ వాళ్ళకి సపరేట్ గా. సో సౌత్ వాళ్ళకి నార్త్ ఫుడ్ తినాలి, సో ఇక్కడ ఇబ్బందిగా ఉంటుంది, మేము దానికి అడ్జస్ట్ కాలేకపోతున్నాము అనే నెసిటీ లేకుండా సౌత్ షెఫ్ ని తీసుకొచ్చి సో ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇది మనం సౌత్ ఫుడ్ తింటున్నాం, చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన సౌత్ వాళ్ళే. వీళ్ళని కూడా ఒకసారి అడుగుదాం అసలు ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది. హాయ్, తెలిగే కదా, అదే టేస్ట్ చూస్తేనే తెలుస్తుంది. సో ఎలా ఉంటుందిరా ఇక్కడ ఫుడ్? అది బాగుంటుందా? సో ఎప్పటికప్పుడు ఐ మీన్ మెనూ చేంజ్ చేస్తూ ఉంటారా, లేకపోతే ఎప్పుడు ఒకలానే ఉంటుందా? ఎప్పుడు కర్రీస్ అవి చేంజ్ చేస్తూ ఉంటారు. మెనూ ఏమైనా ముందుగా చెప్తారా, లేకపోతే అలా ఏమి ఉండదు? కానీ టేస్టీగానే ఉంటుంది ఫుడ్. సో చూస్తున్నారు కదా, వాళ్ళు కూడా ఫుడ్ విషయంలో అయితే కాంప్రమైజ్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు, టేస్టీగానే ఉంటుంది. సో మన వాళ్ళు కాబట్టి షెఫ్, నేను కూడా టేస్ట్ చేస్తాను. సో అస్సలు మనం ఇల్లుని మిస్ అవ్వలేము ఫుడ్ విషయంలో అయితే మాత్రం.